శ్రీమాత్రే నమః. ఒక మహానుభావుడు అవతరిస్తున్నారు అని అనుకోండి, ప్రకృతి కూడా పులకించిపోతుంది కదా. ఎన్నో శుభ శకునాలు కనిపిస్తూ ఉంటాయి, భవిష్యవాణి కూడా వినిపిస్తుంది. ఈ అవతార పురుషుడు జన్మించాడు, ఈయన వల్ల ప్రయోజనం జరుగుతుంది అని. అచ్చం అలాగే ఒక ఆయన మన భూమి మీద అవతరించినప్పుడు భవిష్యవాణి వినపడింది. మీ జాతి ప్రజలందరినీ ఉద్ధరించటం కోసం ఒక శిశువు జన్మించబోతున్నాడు, ఈ భారతదేశాన్ని ఉద్ధరించడానికి ఒక శిశువు జన్మించబోతున్నాడు, ఆయన సాక్షాత్తు కృష్ణ పరమాత్మ అంశే అంటూ ఒక భవిష్యవాణి వినిపించింది. ఇది నా మాటలు కాదండో, కింద మళ్ళీ కామెంట్లు పెట్టేస్తారు, మీరు ప్రతి వాళ్ళనినేమో కృష్ణుడితో పోల్చేస్తున్నారని. ఇది డాక్టర్ మోహన్ భగత్ గారు రాసిన పుస్తకంలో నుంచి నేను మీకు చెప్తున్నాను. సరే, ఆ భవిష్యవాణి వినిపించినట్లుగానే ఒక శిశువు ఈ భూమి మీద అవతరించింది. సరే, ఈ భగవంతుడి దయ వల్ల ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి కదా. ఈయనకి కూడా అంతే. అందరూ చిన్న వయసులో ఆడుకుంటున్నట్లుగా ఈయన ఆడుకునేవారు కాదు. ఎప్పుడూ గంభీరంగా ఉండేవారు, వయసుకు మించిన ఆలోచనలతో ఉండేవారు. దేశం కోసం, దేశానికి ఏదైనా మంచి చేయటం కోసం ఎప్పుడూ తపన పడుతూనే ఉండేవారనమాట. అలా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత జార్ఖండ్ ప్రాంతంలో ఫాదర్ నట్రోట్ అని ఒక చర్చిలో ప్రార్థనా సమావేశం జరుపుతున్నారు. వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. ఆ ప్రార్థనా సమావేశంలో ఈ నట్రోట్ చెప్పిన మాట ఏంటంటే, ముండా తెగ జాతి ఏదైతే ఉందో ఆ ముండా తెగ జాతికి సంబంధించి వాళ్ళు ధార్మిక ఉత్సవాలు జరుపుకుంటున్న భూమిని చర్చిలో కలిపేమన్నారనమాట. అప్పుడు ఈ ముండా తెగ ప్రజలు ఏమంటారంటే, మేమెందుకు కలుపుతాం, అది మా హక్కు, అది మా ప్రాణ సమానమైంది, మేం కలపము అంటారు. వెంటనే ఆ ఫాదర్కి కోపం వచ్చేస్తుంది. అదేంటి కలపమంటారు, నీ సంగతి చూస్తామని చెప్పి అడ్డమైన మాటలు మాట్లాడతారు. అలా అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే పాప తెగ ప్రజలు ఎవరు ఏం మాట్లాడలేరు, ఏం సమాధానం చెప్పలేరు. కానీ ఒక 14 ఏళ్ల వయసు ఉన్న ఒక కుర్రవాడు మాత్రం రక్తం ఉడికిపోయింది, ఒళ్ళు మండిపోయింది. ఆ ఫాదర్ ని నిలబెట్టి మాట్లాడాడు. ఏంటి మాట్లాడుతున్నావు, మేం దొంగలమా, మేం చోరులమా, ఎవరినైనా అవమానపరిచామా, ఎవరినైనా కించపరిచామా, అబద్ధాలాడామా, అనవసరంగా ఎవరి ప్రాణాలైనా మేం తీసామా, నోటికొచ్చినట్లు వాగకు అని చెప్పి ఆ చర్చి ఫాదర్ ని నిలబెట్టి కడిగేశాడు. ఫలితం ఏమైంది, ఈ అబ్బాయి చదువుకుంటున్న స్కూల్ నుంచి బయటికి పంపించేశారు. అతనే బిరసా ముండా. బిరసా అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈయన గురువారం నాడు జన్మించారు. వాళ్ళ తెగలో ఒక్కొక్క వారం పుట్టిన వాళ్ళకి ఆ వారం పేరు పెట్టేస్తూ ఉంటారనమాట. అలా బిరసా అంటే గురువు కాబట్టి ఆ గురువారం పేరే ఇతనికి పెట్టేశారు, బిరసా. ముండా అనేది ఆయన తెగ పేరు అనమాట, ముండా తెగ అయింది. వాళ్ళు ముండారీ భాష మాట్లాడుతూ ఉంటారు. 1857 సమయంలో ఈ ఆంగ్లేయులు విభజించు పాలించు సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే అప్పుడు 1857 తిరుగుబాటు సమయంలో ఏం జరిగిందంటే, మన వాళ్ళందరూ ఏకమైపోయారు. ఏకమైపోతే మళ్ళీ ఎక్కడ కలిసిపోతామో, మళ్ళీ వాళ్ళ కుటిల ప్రయత్నాలు ఎక్కడ సఫలీకృతం కావు అని వాళ్ళు విభజించు పాలించు సిద్ధాంతాన్ని తీసుకొచ్చి అందరినీ విడగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ బిర్సా ముండా ఎప్పుడైతే వాళ్ళని ఎదిరించాడో, ఈ ముండా తెగ జాతి ప్రజలలో బాగా ఉత్సాహం వచ్చేసింది. ఆహా, మనల్ని కాపాడడానికి ఒకడు పుట్టాడు, ఆ భవిష్యవాణి నిజమే అవుతుంది అని చెప్పి ఈ బిర్సా ఏదైతే చెప్పారో దాన్ని వింటూ ఉండేవారనమాట. సరే, బిర్సా కూడా ఆలోచించేవారు, మనం ఈ దేశం కోసం ఏం చెయ్యాలి, ఈ తెగ ప్రజలని కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి, భారతీయులందరూ సురక్షితంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి. ముందు ఇంటి దగ్గర నుంచే కదా మొదలు పెడతారు ప్రక్షాళన అనేది. అందుకని ఆ తెగ, ఈ గిరిజన జాతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బాగా వాళ్ళకి రామాయణము, భాగవతము ఇవన్నీ చెప్తూ ఉండడంతో పాటుగా తిలక ధారణ చేయమనేవారు, తులసి మాల ధరించమనేవారు, తులసి మొక్కకి పూజ చేయమనేవారు, యజ్ఞోపవీతం వేసుకోమని చెప్పేవారు. ఆయన సంప్రదాయబద్ధంగా ఉండాలి, మనం అందరం సంప్రదాయబద్ధంగా ఉంటూ అలాగే జీవించాలి, అప్పుడే మనం ఏదైనా సాధించగలము అని నూరి పోశారు ఆ ప్రజలకి. అప్పట్లో ఈ గోమాతని వధించేసేవారనమాట. అప్పుడు తిరుగుబాటు చేశారు ఈ బిర్సా. మనకి తల్లి లాంటి గోవుని మనం ఎలా వధిస్తాము, పొరపాటును కూడా గోవధ చెయ్యకూడదు అని చెప్పి ఈ ముండారి తెగ జాతి ప్రజలలో ఒక విప్లవాన్నే తీసుకొచ్చారు.
వాళ్ళందరినీ అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సఫలీకృతం అయింది కూడా. అప్పట్లో ఏం చేశారు అంటే ఈ మిషనరీ వాళ్ళు ఈ గిరిజన ప్రజల్లో ఎవరైతే అమాయకులు ఉంటారో వాళ్ళని ప్రలోభ పెట్టేవారనమాట. ఆకలేస్తే అన్నం పెట్టడము, చదువు కోసం ఈ హాస్టల్స్ అవన్నీ పెట్టడము, ఇలా ప్రలోభ పెట్టి ఎంతో ప్రయత్నం మీద వాళ్ళని మతం మార్చే ప్రయత్నం చేశారు. అలా 35-40 సంవత్సరాలు వాళ్ళు ప్రయత్నిస్తే తప్ప కొంతమందిని వాళ్ళ మతంలోకి తెచ్చుకున్నారే తప్ప మిగతా అందరినీ వాళ్ళ మతంలోకి తీసుకుని వెళ్ళలేకపోయారు. కానీ కొంతమంది ఎవరైతే ప్రలోభాలకి గురయ్యారో వాళ్ళు మాత్రం ఏం చేసేవారు, ఆ క్రైస్తవులుగా మారిపోయి వీళ్ళు ఏదైతే పవిత్రంగా అనుకుంటున్నారో ఈ భూమి ఉంటుంది కదా, వీళ్ళు ధార్మిక ఉత్సవాలు చేసుకునే భూమి, దాన్ని నర్సా అంటారనమాట. అంటే పవిత్ర అడవి అని. ఆ భూమిని ఇచ్చేమని చెప్పి మతం మారిపోయిన వాళ్ళు ఒత్తిడి చేసేవారు ఈ ముండా తెగ ప్రజల్ని. అప్పుడు ఈ ముండా తెగ ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. అలా కొంతమందిలో విభేదాలు వచ్చేసాయి. ఎంత వచ్చినా ఈ బిరసా ఏం చేసేవారు అంటే అందరినీ ఒకే త్రాటి మీద నడిపించాలని చెప్పి ఆయన ఎన్ని మాటలు చెప్పేవారో. ఆయన మాటలతో ఎంతో మందిని ఉద్రేకపరిచారు, చైతన్యపరిచారు. వాళ్ళలో ఉన్న జడత్వాన్ని చంపేసి వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని బయటికి తీసుకొచ్చారు. మనం కాదు ఇలా ఉండవలసింది, మనం మన దేశాన్ని రక్షించుకోవాలి, మన భారత మాత సంఖ్యలని తెంచేయాలి, వీళ్ళందరూ మన దేశం మీద పడి దోచుకు తింటున్నారు, మన భూమి మన హక్కు, మనం ఎందుకు వాళ్ళకి పన్నులు కట్టాలి, మనం ఎందుకు మన ఆస్తులను వాళ్ళకి ఇచ్చియాలి, మనం ఎందుకు వాళ్ళకి బానిసల్లాగా బ్రతకాలి అనే చైతన్యాన్ని తీసుకొచ్చారు ఈ బిర్సా ముండా. ఈయన మాటలు విని కొంతమంది ఏం చేసేవారు తెలుసా, అప్పట్లో మన మీద దాడి చేయడానికి కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉండేవి. అచ్చు ఈ అల్లూరి సీతారామరాజు గారి లాగా అనమాట. అల్లూరి సీతారామరాజు గారు ఏం చేసేవారు, అడవుల్లోనే ఉండేవారు. ఈ గిరిజన ప్రజల్ని ఏ విధంగా అయితే చైతన్యపరిచారో అదే విధంగా ఈ బిర్సా ముండా తయారు చేసిన సైనికులు కూడా తయారయ్యారనమాట ఈయన మాటల ప్రభావానికి. మాటకి అంత శక్తి ఉంటుంది. మాటే కదా అని అనుకుంటాం, కానీ ఒక్క మాట మాట్లాడితే తూటాల్లాగా పేలిపోతాయన్నమాట ఆ బిర్సా ముండా మాట్లాడితే. ఆ మాటలకే ప్రభావితం అయిపోయి ఈ పోలీస్ స్టేషన్ల మీద తిరగబడేవారు ఈ బిర్సా ముండా తయారు చేసిన సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యం. ఇంకా ఆంగ్లేయులకి భయం పట్టుకుంది. అప్పటి వరకు ఏమనుకున్నారంటే ఈ ప్రవచనాలు చెప్తూ ఉండేవారు బిర్సా ముండా, ఈ రామాయణము భాగవతము ఇవన్నీ చెప్తూ మన దేశాన్ని ఎలా రక్షించుకోవాలి, మన హక్కులేంటి, గోవధ చెయ్యకూడదు, మనం ఎంత సంప్రదాయబద్ధంగా ఉండాలి, మన విలువలేంటి, మనం ఎందుకు అణిగిమణిగి ఉండాలి అనే మాటలు చెప్తుంటే అసలు ఆ ఆంగ్లేయులు ఫస్ట్ ఏమనుకున్నారంటే ఏదో చెప్పుకుంటున్నాడు, ఏదో పిచ్చి మాటలు చెప్పుకుంటున్నాడు, మూర్ఖుడు చెప్పుకొని వదిలేశారు. ఆ మాటలే సునామీగా మారిపోయి ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టింది. ఎంత వణుకు పుట్టింది అంటే ఇంకొక మాట గనక బిర్సా ముండా మాట్లాడితే వాళ్ళని ఎక్కడ తరిమి తెగ్గొట్టేసి పంపించేస్తారో అని భయపడి ఏదో విధంగా ఈ బిర్సా ముండాని పట్టుకోవాలని అనుకున్నారు. అలాగే బిర్సా ముండా ఎంత సాధన చేశారో తెలుసా, ఎంత సాధన చేశారు అంటే ఒకసారి ఆయన అడవిలోంచి వెళ్తున్నారు. ఆయనతో పాటుగా వెనకాల వాళ్ళ తెగ ప్రజలు కూడా వెళ్తూ ఉంటే పెద్ద గాలివాన, ఆ గాలివాన వచ్చినప్పుడు ఒక పిడుగు వచ్చి బిర్సా ముండా మీద పడిపోయింది. అలా పడితే ఏం జరగాలి చెప్పండి, మాడి మసైపోవాలి కదా. కానీ బిర్సా ముండా పచ్చటి శరీరంతో మరింత ప్రకాశవంతంగా మారిపోయారు. ఆ దృశ్యాన్ని చూసిన అక్కడ ఉన్న ఈ ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ తెగ వాళ్ళకి చెప్పారు, బిరసా ఎవరో కాదు, ఆ భవిష్యవాణి చెప్పినట్లు సాక్షాత్తు కృష్ణ పరమాత్మే అని. ఈ బిరసా చైతన్య మహాప్రభు ఏదైతే చెప్పారో దాన్ని ఫాలో అయ్యేవారు అనమాట. చైతన్య మహాప్రభు ఏ విధంగా అయితే ప్రేమను చూపించేవారో అదే ప్రేమని వాళ్ళందరి మీద చూపించారు, వాళ్ళ తెగ మీద అందరి మీద చూపించారు. కానీ తేడా వచ్చిందంటే కబడ్డీ ఆడేసేవారు అనమాట. అంత చైతన్యాన్ని తీసుకొచ్చారంటే ఇంక అసలు ఆంగ్లేయులు ఎలా అయినా సరే ఈ బిర్సా ముండాని తీసుకెళ్లి జైల్లో వేసేయాలి, అదే వాళ్ళ టార్గెట్. మిగతా అన్నింటినీ పక్కన పెట్టేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ 1857 తిరుగుబాటు తర్వాత ఈ భారతీయులు ఎవరు మన జోలికి రారు, మనం బాగా వాళ్ళకి బుద్ధి చెప్పాము అని అనుకున్నారు. అనుకుని ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకోవాలని అనుకున్నారు. బిర్సా ముండాని కూడా అలాగే తేలిగ్గా తీసుకున్నారు.
ఒక రోజు ఏమవుతుంది, ఈ బిర్సా ముండాని పట్టుకోవాలని అనుకుంటారు. కానీ ఈ బిర్సా ముండా ఎక్కడైతే ఉన్నారో చుట్టూత సంప్రదాయ వస్త్రధారణతో అస్త్ర శస్త్రాలతో ఈ తెగజాతి ప్రజలందరూ అక్కడ ఉండి ఆంగ్లేయులని గెంటేశారనమాట. వాడికి భయం వేస్తుంది, ఇంకా మన వల్ల కాదు, బిరస ఒక సైన్యాన్ని తయారు చేశాడు, ఏదో విధంగా అతన్ని మట్టు పెట్టకపోతే మనం ఇక్కడ బ్రతకటం అసాధ్యం అనుకున్నారు. అసాధ్యం అనుకుని ఒకసారి ఈ బిర్సా ముండా వీళ్ళ తెగ ప్రజలందరూ ఒక 300 అడుగుల ఎత్తు ఉన్న కొండ మీద సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారనమాట. ఆ విషయం తెలిసింది. అడవిలోకి అందరూ వెళ్ళలేరు కదా, కొంతమంది మాత్రమే వెళ్ళగలుగుతారు కదా. అయితే దాన్ని అవకాశంగా తీసుకోవాలని అనుకుని వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేస్తే అప్పుడు బిర్సా ముండా మాట్లాడిందో తెలుసా, వాళ్ళ తుపాకీ గుళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీటి తుంపరులుగా భావించండి, ఎవ్వరూ వెనక్కి తిరగద్దు, ఎవ్వరూ వెనక అడుగు వెయ్యొద్దు, మీరు ఎంతవరకు పోరాడగలుగుతారో అంతవరకు పోరాడండి, మీకు ఏం కాదు అంటారు. అంటే ఆ ఉత్సాహం, మాటల ద్వారా ఉత్సాహాన్ని తీసుకురావడం కూడా ఒక విధంగా ప్యాక్ చేయటమే కదా, ధైర్యాన్ని నింపడమే కదా. అప్పుడు ధైర్యంగా ఈ ఆంగ్లేయులని వీళ్ళు తరిమి కొట్టారు. మొదటిసారి వీళ్ళ మీద దాడికి వచ్చినప్పుడు చాలా సమర్థవంతంగా దాడి చేసేశారు, వాళ్ళు ఇంకా పారిపోయారు. రెండోసారి వచ్చారు, రెండోసారి కూడా అలాగే ఆ విధంగానే పోరాడారు, అప్పుడు కూడా వెళ్ళిపోయారు. అప్పుడు నిర్ణయించుకున్నారు, ఏదో విధంగా బిరసాని పట్టుకోవాలి, ఇంకా సమస్య లేదు, మనది ఏదైనా టార్గెట్ ఉంది అంటే అది బిరసాని పట్టుకోవాలి. సరే, ఈ ఒక రోజు అర్ధరాత్రి ఏమవుతుందంటే బిరసా నిద్రపోతూ ఉంటారనమాట. అప్పుడే కొంతమంది పోలీసులు వచ్చి ఆయన ఎక్కడైతే నిద్రపోతున్నారో ఆ దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. అక్కడ చుట్టూ ఉన్న ఈ తెగజాతి ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు ఆ దాడి చేయడానికి వచ్చిన ఈ పోలీసుల్ని గెంటేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయారనుకని పాపం ఇక్కడ ఈ తెగజాతి ప్రజలు కాసేపు అలా కొంచెం బయటికి వెళ్తారు అంతే. వెళ్తే దొంగతనంగా వచ్చి ఈ బిర్సా ముండా నిద్రపోతున్న ఆ ఇంట్లోకి జొరబడి కాళ్ళు చేతులు కట్టేసి ఎత్తుకుపోతారు. దొంగతనంగా తీసుకెళ్లగలిగారు, వాడికి దమ్ము లేదు. చేవలేని చవట సన్నాసి దద్దమ్మలు ఉంటారు చూసారా, ఈ దద్దమ్మలు చేసే పని ఏంటంటే ఏదో విధంగా పట్టుకోవాలి, అది దొంగతనంగా పట్టుకోవాలి. ధైర్యంగా పోరాడడం రాదు ఈ చవట సన్నాసులకి, అందుకని ధైర్యంగా పోరాడలేరు. అలా ధైర్యంగా పోరాడకుండా దొంగతనంగా తీసుకువెళ్ళిపోయారు. విషయం తెలిసింది. ఈ ముండా తెగ ప్రజలకి ఈ బిరసా అంటే ఎంత నమ్మకము, ఎంత ఇష్టము, ఎంత భక్తి అంటే భగవాన్ బిరసా ముండా అంటారు. ఆయన చెప్పుకున్నారు, ఆ బిరసా చెప్పుకున్నారు, నేను భగవంతుణ్ణి అని. అలా చెప్పుకోవాలి అంటే మన దగ్గర కాస్త దమ్ము ఉండాలి, ఆ దమ్మున్నోడే చెప్పుకోగలడు. ప్రతివాడు చెప్పేసుకుంటాడు నేను గొప్పోండని, కానీ నిజంగానే గొప్పగా ఆయన చేసి చూపించారు, చైతన్యాన్ని తీసుకుని వచ్చారు. అసలు గిరిజనులని బాగా అణిచేసి వాళ్ళ భూములన్నీ ఆక్రమించేసుకుని వాళ్ళని బానిసలుగా చూస్తున్న సమయంలో వీళ్ళలో చైతన్యాన్ని తీసుకొచ్చి ఆంగ్లేయులు భయపడేలాగా తీసుకొచ్చారు అంటే మరి ఆయన భగవంతుడేగా. భగవంతుడంటే శంకు చక్రాలు వేసుకుని ఎదురుగుండా నిలబడక్కర్లా, ఇంకొక మనిషిని రక్షించాడు అంటే ఆయన భగవంతుడే, భగవత్ స్వరూపమే. సరే, తీసుకువెళ్లారు. ఈ ముండా తెగ ప్రజలందరూ తిరగబడ్డారు. తిరగబడి మా భగవంతుణ్ణి ఎందుకు తీసుకెళ్ళావు, వదిలేస్తావా వదిలేవా అంటే అప్పుడు ఈ ఆంగ్లేయులు అంటారు, భగవాన్ భగవాన్ అని చెప్పుకుంటున్నారు కదా, మరి భగవంతుడైతే మేము వచ్చినప్పుడు అదృశ్యమైపోవచ్చు కదా, ఎందుకు పట్టుబడ్డాడు అని చెప్పి వెకిలిగా మాట్లాడతారనమాట. అప్పుడు వీళ్ళు చెప్తారు, మా బిరస తను లొంగిపోవాలి అని అనుకున్నాడు కాబట్టే లొంగిపోయారు, లేదు అంటే మీ తరం ఏం కాదు అతన్ని పట్టుకోవటం అని చెప్పంటే అసలు మేము వదిలిపెట్టాము అంటారు. అప్పుడు ఈ తెగ ప్రజలు అంటారు, మేము ఇక్కడ ఉపవాసం ఉంటాము, నిరాహార దీక్ష చేస్తామని చెప్పి ఎన్ని వేల మంది ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ చుట్టుముట్టేస్తారో ఈ ఆంగ్లేయులకి భయం వేస్తుంది. భయం వేసి, సరే మీరు ఏం తప్పు చేయలేదు అంటున్నారు కదా, ఏదైనా చట్ట ప్రకారమే జరగాలి కదా, కేసు నడుస్తుంటుంది, అప్పుడు ఎవరు తప్పు చేశారో చూద్దాం, దాన్ని బట్టి శిక్ష విధిస్తాము అంటారు. అయినా సరే వీళ్ళు ఎవరు ఆగరు. అప్పుడు బిర్సా ముండా సిద్ధి చెప్తాడనమాట. ఆ బిర్సా ముండా సర్ది చెప్పిన తర్వాత అప్పుడు ఆ ప్రజలందరూ ఆగుతారు. అలా ఈ బిర్సా ముండాని జైల్లో వేసేస్తారు. అప్పుడు ఆ పరిస్థితులు ఏంటో తెలుసా, ఆ ఖైదీలు ఉన్న పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉండేవి కావు, మలమూత్రాన్ని అక్కడే, వాళ్ళకి భోజనం సరిగ్గా ఉండేది కాదు. ఆ ఖైదీలందరూ చనిపోతూ ఉండేవారు, కలరా వచ్చి, ఏషియాటిక్ కలరానో ఏదో అంటారు దాని పేరు, అది వచ్చి చాలా మంది చనిపోతున్నారు. అక్కడే వేశారు ఈ బిర్సా ముండాను కూడా. అక్కడ వేసి
కొన్ని రోజుల తర్వాత బిర్సా ముండా చనిపోయాడు అని చెప్పారు. ఈ పోస్ట్ మార్టం నివేదిక ఏం చెప్పిందంటే ఆయనకి కూడా కలరా వచ్చింది అని చెప్పారు. కానీ కలరా వచ్చిన ఒక్క లక్షణం కూడా లేవు. కానీ ఆ తర్వాత వార్తల్లో తెలిసిన విషయం ఏంటంటే అతని మీద విష ప్రయోగం జరిగింది. విష ప్రయోగం జరగటం వల్లే అతని ప్రాణాలు పోయాయి అని. ఆయన చేసిన ఉద్యమము మాటల్లో చెప్పలేను. మీరు మోహన్ భాగవత్ గారు రాసిన బుక్ చదవండి, అణువు పులకించిపోతుంది. ఇలాంటి వాళ్ళు కదా మన దేశంలో పుట్టారు, వీళ్ళందరూ ఉండడం వల్ల కదా మనకి స్వాతంత్రం వచ్చింది అని అప్పుడు అర్థం చేసుకుంటాం. మనల్ని బానిసల్లాగా చూశారు, అణిచేశారు, మన సంపదని దోచుకుపోవాలని ప్రయత్నించారు. అమాయక ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రలోభపెట్టి వాళ్ళ సంప్రదాయాలను కూడా కించపరిచి మాట్లాడి హేళన చేసి భయపెట్టో బామాలో ఏదో విధంగా మతం మార్చేయాలని ప్రయత్నం అప్పుడు ఎన్ని జరిగేవో, ఎన్ని కుట్రలు పన్నారో. చెప్పాలి అంటే తన మాటలతో తన చేతులతో అస్త్రశస్త్రాలను ఉపయోగించి కొన్ని కోట్ల మందిలో చైతన్యాన్ని నింపిన మహనీయుడు బిరసా. మరి ఇప్పుడు ఈయన్ని భగవాన్ అని కాకుండా ఇంకేమని పిలుస్తాను చెప్పండి? ఈయన్ని భగవాన్ అనే కదా అనాలి. ఇంతకు మించిన భగవంతుడు ఉంటాడా? కొన్ని వేల మందిని రక్షించి ఈ భారతదేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విడిపించాలనే తపన ఉన్న ప్రతి వాడు భగవంతుడే. ఆ భవిష్యవాణి చెప్పింది నిజమే. ఎందుకంటే ఆయన ఈ ప్రజలను కూడా చైతన్యపరచడానికి పాంచజన్యము అనే శంఖాన్ని, ఆయన శంఖాన్ని ఊదేవారు, ఆ శంఖానికి పాంచజన్యం అనే పేరు పెట్టుకున్నారు. ఎందరో మహానుభావులు ఈ దేశం కోసం అన్నింటినీ అర్పణ చేసేశారు. వాళ్ళ రక్తాన్ని ధారపోసేశారు. వాళ్ళ రక్తంతో భూమాత తడిసిపోయింది. అంత కష్టపడి మనకి ఈ స్వాతంత్రాన్ని ఇస్తే మనం దీన్ని వ్యర్థం చేసుకుంటున్నాం, మనలో మనం పోట్లాడుకుని.